గుడ్ ఆఫ్టర్నూన్ వ్యూయర్స్, నమస్కారం అందరికీ. ఎలా ఉన్నారు అందరూ? అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సక్సెస్ఫుల్లీ 7 months కంప్లీట్ అయిపోయింది, ఇయర్ స్టార్ట్ అయ్యి కూడా. సో ఆల్ లాక్డౌన్ అన్ని కైండ్ ఆఫ్ మిక్సింగ్ తోటి ఇయర్ నడుస్తుంది. హోప్ ఇంకా వచ్చే మంత్స్ అన్నీ కూడా బెటర్గా ఉండాలని అనుకుంటున్నాను. అండ్ ఈవెన్ ఫెస్టివల్స్ కూడా చాలా ఉన్నాయి. సో అందరూ జాగ్రత్తగా ఉండి ఫెస్టివల్స్ కూడా సెలబ్రేట్ చేసుకోండి. సో హ్యాపీ వీకెండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ. అండ్ ఇవాళ వచ్చేసి డైమండ్ జ్యువెలరీ అండి, మొత్తము లైట్ వెయిట్, హెవీ వెయిట్, అన్ని కైండ్ ఆఫ్ డిజైన్స్ కూడా ఉన్నాయి. సో ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోడక్ట్ నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక్కొక్క ప్రోడక్ట్ మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా మనకి ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ మీరు పింక్ చేయండి, మీకు డీటెయిల్గా అన్ని ఇన్ఫర్మేషన్స్ ఇస్తాము. సో స్టార్ట్ చేద్దామా అయితే మన లైవ్ సెషన్. ఇది వచ్చేసి డైమండ్ నెక్లెస్, ప్రాపర్ యూ షేప్లో ఉందండి, వితౌట్ పెండెంట్. యూజువల్గా అన్నిటికీ మనం స్టోన్స్ ఇస్తాం కదా, ఇది స్టోన్స్ కాదు, ఇది రూబీ బీడ్ అన్నమాట, బీడ్ స్టైల్. అందుకే గ్లాస్ ఫినిషింగ్ ఉండదు, మ్యాట్ ఫినిషింగ్ ఉంటుంది, లోపల ఏమున్నా కూడా కనిపించదు. ఇది వచ్చేసి మనకి డబుల్ పాలిష్ వచ్చింది, ఒకటి వచ్చేసి రోడియం పాలిష్, ఇంకొకటి వచ్చేసి రోజ్ గోల్డ్ ఫినిషింగ్ ఉందండి. మిడిల్ పార్ట్ ఏదైతే ఉందో అంతా రోజ్ గోల్డ్ ఫినిష్ ఉంది, సైడ్ పార్ట్ మొత్తం వచ్చేసి మనకి రోడియం పాలిష్తో కవర్ చేశారు. అండ్ ఈ స్టోన్స్ వచ్చేసి ఎంబెడెడ్ ఉన్నాయి, లోపలికి ఉంటాయి. అంటే దీన్ని ఒక రకంగా అయితే ఇల్యూజన్ సెట్టింగ్ అనొచ్చు, లేదా ఫ్లష్ సెట్టింగ్ అనొచ్చు, డిఫరెంట్ కైండ్ ఆఫ్ నేమ్స్తో పిలుస్తుంటారు ఒక్కొక్కరు. మొత్తం అన్నిటికీ పియర్ డ్రాప్స్ వచ్చాయి. పైన వచ్చిన డైమండ్స్ అయితే చిన్న చిన్నవి, ఆల్మోస్ట్ బిలో ½ సెంట్ ఉన్నాయి, డిజైనరీ వర్క్ కాబట్టి. ఈ కింద మనకి పియర్ షేప్లో ఏదైతే డైమండ్స్ ఉన్నాయో అన్నీ వచ్చేసి మనకి 1.5 సెంట్ నుంచి 3 సెంట్స్ వరకు కూడా ఉన్నాయండి, డిపెండ్ అపాన్ సైజ్ని బట్టి. అండ్ ఇది మనకి యూ షేప్ బ్రాడర్ పై వరకు వచ్చింది. సో పర్ఫెక్ట్ యూ షేప్ ఉంది, పై వరకు కూడా వచ్చింది మనకి. విత్ బ్యాక్ చైన్ మీకు 18 క్యారెట్ పాలిష్, డల్గా ఉంది, మెష్ చైన్ ఇచ్చారు. బ్యాక్ సైడ్ కూడా చూడండి. సో ఇక్కడ వరకు వచ్చింది ఇలా. ఇది ఏదైతే యూ షేప్ ఉందో ఇక్కడికి వచ్చేటప్పటికి మీకు సన్నగా వచ్చింది, డిఫరెంట్గా ఉంది. ఫ్యాన్సీ వేర్ ప్రిఫర్ చేసే వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది. అంటే ట్రెడిషనల్ లుక్ రాదు మనకి, ఇది ఫ్యాన్సీ లుక్ కనిపిస్తుంది. ఫ్లెక్సిబుల్ ఉంది, చాలా ఫ్లెక్సిబుల్ ఉంది. సో విరిగిపోవడం అలాంటిది ఏది ఉండదు. చూడండి, మీరు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు పట్టుకోవడానికి కూడా కంఫర్ట్గా ఒక చిన్న పౌచ్లో వేసుకొని వెళ్ళిపోవచ్చు, అంత ఫ్లెక్సిబిలిటీ ఉంది మన దగ్గర. ఈచ్ అండ్ ఎవ్రీ డైమండ్ చిన్న నోస్ పిన్తో స్టార్ట్ చేసి పెద్ద వడ్డానం వరకు అన్నిటికీ సర్టిఫైడ్ ఉంటాయండి, అన్ని సర్టిఫైడ్ డైమండ్స్. ఈవెన్ 18 క్యారెట్ దానికి కూడా మనకి హాల్ మార్కింగ్ వస్తుంది. అండ్ గవర్నమెంట్ కూడా ఇప్పుడు చాలా స్ట్రిక్ట్ చేసింది, ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోడక్ట్ కూడా మనకి హాల్ మార్కింగ్ కావాలని. సో మన దగ్గర వచ్చేసి కొత్తగా స్టార్ట్ చేసాం HYD అని, అంటే హాల్ మార్క్ కంపల్సరీ అనమాట. ఈవెన్ బిల్లో కూడా మీకు HYD అనేది కూడా మెన్షన్ చేస్తాము, HYD ఉంటేనే అది హాల్ మార్క్ ప్రోడక్ట్ అని కింద లెక్క వస్తుంది. సో ఇది వచ్చేసి మనకి టోటల్ వెయిట్ 52 గ్రామ్స్ ఉంది, గ్రాస్ వెయిట్ వచ్చేసి 52 గ్రామ్స్ ఉంది. డైమండ్స్ వచ్చేసి 3.8 క్యారెట్స్ ఉందండి. అప్రాక్సిమేట్గా మీకు ఈ నెక్లెస్ వచ్చేసి 5,15,000 వరకు పడుతుంది. దీనికి మీరు కావాలి అంటే ఇలా స్టడ్ లాగా చేయించుకోవచ్చు, లేదు ఇలాంటి హ్యాంగింగ్ కూడా మేము ఆర్డర్ పైన చేసేసి ఇస్తాము. పైన ఇది స్టడ్ వచ్చేసి కింద హ్యాంగింగ్ లాగా ఇచ్చి మీకు ఆర్డర్ మీద కూడా చేసేసి ఇస్తాము. జస్ట్ మిక్స్ అండ్ మ్యాచ్ మీద నేను దీనికి మ్యాచింగ్లో కొంచెం జుమ్కా తీసుకొచ్చాను, జుమ్కా తీసుకున్నాం. ఇది వచ్చేసి మనకి కలర్ స్టోన్, ఇది చేంజబుల్ ఉందండి. సేమ్ పాలిష్, రోడియం విత్ రోజ్ గోల్డ్ ఫినిషింగ్ వచ్చింది. బ్యాక్ స్క్రూ ఇచ్చారు మీకు, కలర్ స్టోన్ చేంజబుల్ కోసం బ్యాక్ స్క్రూ వచ్చింది. ఇది ఆల్మోస్ట్ మీకు 1.5 ఇంచ్ వరకు ఉందండి. అండ్ జుమ్కా కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది. అన్ని జుమ్కాస్ నార్మల్గా ప్లెయిన్గా ఇలా కింద పర్ల్స్ కానీ లేకపోతే డైమండ్ యాంగ్లింగ్స్ కానీ వస్తాయి. బట్ ఇదేంటంటే మొత్తం జిగ్జాగ్ షేప్లో ఇచ్చారు, డిఫరెంట్గా ఇచ్చారు. అండ్ సైజ్ ఆఫ్ డైమండ్ కూడా చాలా పెద్దగా ఉంది ఇందులో. పైన మీకు ఏదైతే లేయర్ ఉందో ఆ కవర్ చేసిన లేయర్ కూడా డైమండ్స్ ఫిట్ చేశారు. బ్యాక్ సైడ్ కూడా సేమ్ డిజైన్ కంటిన్యూ అయ్యింది. అండ్ ఇందులో స్పెషాలిటీ ఏంటంటే ఇది చేంజబుల్ అండి, అంటే డిటాచబుల్ ప్లస్ చేంజబుల్ 2 ఆప్షన్స్ ఉన్నాయి. బుట్ట డిటాచ్ చేసుకోవచ్చు, డిటాచ్ చేసుకొని దీనికి ఓన్లీ మీరు పర్ల్ పెట్టుకొని స్టడ్లా కూడా ప్రిఫర్ చేయొచ్చు. పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి ఎవరికైనా బాగుంటుంది. అబౌవ్ 11 years పిల్లలకి జుమ్కా కూడా చాలా బాగుంటుంది. అంటే చిన్న సైజ్ జుమ్కా ప్రిఫర్ చేసే వాళ్ళకి, పిల్లలకి చిన్నగా కావాలి అనుకునే వాళ్ళకి పర్ఫెక్ట్ సైజ్ ఇది. వెన్ కలర్ స్టోన్ చేంజబుల్ ఉంది కాబట్టి మీరు వేరే దానికి కూడా మ్యాచ్ చేసి వేసుకోవచ్చు.
జుమ్కాస్ అనేవి ఎవర్ గ్రీన్ అండి. హ్యాంగింగ్స్ ఏంటంటే అన్నిటికీ సూట్ కావు. జుమ్కాస్ అనేది ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోడక్ట్ కూడా సూట్ అవుతుంది. అది హారం పెట్టుకున్నా, లేకపోతే చోకర్ వేసుకున్నా, సింపుల్ నెక్లెస్ వేసుకున్నా, ఈవెన్ పెండెంట్ ఒక డైమండ్ పెండెంట్ పెట్టుకొని జుమ్కా పెట్టుకున్నా కూడా చాలా నిండుగా కనిపిస్తుంది. ఫేస్ రౌండ్గా ఉండే వాళ్ళకి జుమ్కాస్ బాగుంటాయి, పొడుగ్గా ఉండే వాళ్ళకి జుమ్కాస్ బాగుంటాయి. అంటే ఫేస్ స్ట్రక్చర్ని బట్టి కూడా జుమ్కా అనేది అందరికీ సెట్ అయ్యే పర్ఫెక్ట్ మ్యాచింగ్ అనేది జుమ్కా. సో చాన్బాలీస్ కూడా ప్రజెంట్ ట్రెండ్లో నడుస్తున్నాయి. బట్ డిటాచబుల్ చాన్బాలీస్ అయితే 3 ways యూస్ చేసుకోవడానికి బాగుంటుంది కాబట్టి అలాంటివి ప్రిఫర్ చేయొచ్చు. రాజ్యలక్ష్మి గారు థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ విత్ అస్ అండి. అప్రాక్సిమేట్గా మనకి జుమ్కాస్ వచ్చేసి అరౌండ్ 3.10 వరకు పడుతుంది, అంటే 3,10,000 వరకు పడుతుంది. 35 grams గోల్డ్ ఉందండి. డైమండ్స్ వచ్చేసి మనకి ఇందులో 2 carats ఉన్నాయి. శ్వేత గారు థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ విత్ అస్ అండి. అప్రాక్సిమేట్గా ఓన్లీ జుమ్కా వచ్చేసి 3,10,000 వరకు పడుతుంది. అండ్ నెక్లెస్ వచ్చేసి మనకి అరౌండ్ 5,15,000 దాకా పడుతుంది. అండ్ బ్రైడల్ చోకర్ ఇప్పటి వరకు మేము తీసుకొచ్చిన, అంటే ఇప్పటివరకు లైవ్లో చూపించిన చోకర్కి ఈ చోకర్కి చాలా వేరియేషన్ ఉంది. ఎందుకు వేరియేషన్ అంటున్నా అంటే ఈ వర్క్మెన్షిప్ ఏదైతే ఉందో చాలా డిఫరెంట్ వర్క్మెన్షిప్. అండ్ ఇందులో వచ్చేసి మనకి 3 tone పాలిష్ ఉంది. రోజ్ గోల్డ్, ఎల్లో గోల్డ్ అండ్ వైట్ గోల్డ్ 3 పాలిష్ ఉందండి. వైట్ గోల్డ్ ఇన్ ద సెన్స్ ఓన్లీ డైమండ్ మీద, ప్రాంగ్స్ మీద ఇచ్చేది మట్టుకే వైట్ గోల్డ్. ఫుల్ వచ్చేసి ఎల్లో గోల్డ్. మామూలుగా అయితే మనకి నెక్లెస్ వచ్చేసి ఎల్లో గోల్డ్ ఉంది కాంబినేషన్, బట్ పాలిష్ వచ్చేసి మనకి రోడియం పాలిష్ వల్ల వైట్ గోల్డ్ అనాల్సి వస్తుంది. పైన పార్ట్ డిటాచబుల్, పైన పార్ట్లో కూడా మీకు 3 పాలిష్ డిఫరెంట్గా కనిపిస్తుంది. ఇక్కడ పైన వచ్చేసి రోజ్ గోల్డ్ ఫినిష్తో ఇచ్చారు. రోజ్ గోల్డ్ వచ్చేసి లైట్ కాపర్ ఫినిష్లో కనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసి ప్రెషర్ సెట్టింగ్లో ఏవైతే పియర్ డ్రాప్స్ ఇచ్చారో అది మొత్తం అంతా రోడియం పాలిష్ తోటి ఉందండి. సో దానివల్ల మీకు వైట్ గోల్డ్ విజిబిలిటీ ఎక్కువగా కనిపిస్తుంది. ఈ కింద పార్ట్ ఏదైతే ఉందో ఫ్లెక్సిబిలిటీ కోసం ఇచ్చిన జిగ్జాగ్ మోడల్, అందులో సింగిల్ డైమండ్స్ ఉన్నాయి. ఇదంతా మొత్తం ఎల్లో గోల్డ్ పాలిష్ వచ్చింది. ఈ పార్ట్ ఏదైతే కింద కర్వ్స్ పార్ట్, యూ షేప్ అండ్ డిటాచబుల్ స్టోన్తో ఏదైతే ఉందో గ్రీన్ కలర్ కాంబినేషన్తో అదంతా రోజ్ గోల్డ్ పాలిష్ వచ్చింది మీకు. అండ్ మొత్తం ఫ్యాన్సీ కైండ్ ఆఫ్ థింగ్. వర్క్ చూస్తే మీకే అర్థమవుతుంది. ఇది వచ్చేసి 2 layer సిస్టమ్. కింద మళ్ళీ ఏదైతే యూ షేప్ ఉందో అది చాలా మైన్యూట్ డైమండ్స్. బట్ ఈవెన్ ఆ డైమండ్స్ కూడా మనకి ఎక్స్చేంజ్ వాల్యూ అనేది ఉంటుంది, భయపడాల్సిన అవసరం లేదు. అంటే చిన్న డైమండ్స్ బ్లాక్ అయిపోతాయా, లేకపోతే అది ఎక్స్చేంజ్ వాల్యూ ఉంటుందా అని చాలామంది కస్టమర్స్కి డౌట్ ఉంటుంది. కానీ ఈవెన్ ఆ చిన్న డైమండ్స్ కూడా ఎక్స్చేంజ్ తీసుకుంటామండి. అండ్ పక్క పోర్షన్ ఏదైతే ఉందో అది వచ్చేసి సమ్ డిఫరెంట్గా గోపురం ప్యాటర్న్ లాగా ఉంది. అంటే ఇలా వీ షేప్లో, కింద నుంచి వీ షేప్లో వచ్చి దానికి కూడా మీకు 3 layers ఇచ్చారు. చాలా డిఫరెంట్ ఉందండి, ప్యాటర్న్ అయితే చాలా డిఫరెంట్గా ఉంది అండ్ సంథింగ్ యూనిక్గా ఉంది. ఎప్పుడు రెగ్యులర్గా ఉండకుండా చాలా డిఫరెంట్గా ఉంది. ఈ ప్యాటర్న్ వచ్చేసి మీకు బ్లూ కలర్, ఇది వచ్చేసి మీకు గోల్డ్ ఫినిషింగ్తో ఉంది. ఈ ఏవైతే లేయర్స్లా ఉన్నాయో మొత్తం అంతా లతలు అల్లికల్లాగా ఉంది, అంత స్టాండర్డ్ లైన్ స్టైల్. దానికి మీకు 3 petals లాగా ఇచ్చారు మొత్తము. కింద మీకు వచ్చేసి గోల్డ్ పర్ల్స్ కాంబినేషన్. ఇక్కడ చూడండి స్వాన్ వచ్చింది. హంసలు కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయండి. వర్క్ కూడా చాలా నీట్గా ఉంది. ఈవెన్ హంసకుండ ఏదైతే మూతి ఉందో అది కూడా చాలా నీట్గా ఫినిషింగ్ ఉంది, ఫైన్ ఫినిషింగ్ ఉంది, చాలా డిఫరెంట్గా ఉంది. వర్క్మెన్షిప్ అయితే చాలా బ్యూటిఫుల్ ఉందండి. దీనికి మీకు వచ్చేసి కొంచెం హెవీగా ఉండడానికి కోసం 2 pearlsకి మటుకు క్యాప్స్ ఇచ్చారు, డైమండ్ క్యాప్స్. అండ్ చాలా ఫ్లెక్సిబుల్గా ఉంది నెక్ కూడా. అండ్ మధ్యలో మీకు ఏంటంటే రూబీ అనేది హెవీగా పెద్దగా ఇచ్చారు. ఇంత మాత్రం నెక్లెస్కి అది కనిపించడానికి కూడా చాలా అందంగా కనిపిస్తుంది. ఇది కూడా సేమ్ లేయర్ సిస్టమ్ అండ్ మల్టీ పాలిష్ ఉంది అండి ఇందులో కూడా. సేమ్ ఇక్కడ వచ్చేసి రోజ్ గోల్డ్, ఎల్లో గోల్డ్, వైట్ గోల్డ్. ఇది డిటాచబుల్ పెండెంట్. డిటాచ్ చేసుకొని ఇక్కడ ఒక మీకు పర్ల్ ఇస్తామో ఆ పర్ల్ కూడా వేసుకోవచ్చు. అండ్ బ్రాడ్నెస్ ఎక్కువ ఉందండి. ఈ చోకర్ ఏదైతే ఉందో బ్రాడ్నెస్ అనేది చాలా ఎక్కువ ఉంది. దానికి తగ్గట్టుగా నెక్లెస్ కూడా అంతే బ్రాడ్గా ఉంది. అండ్ పెండెంట్ కూడా మల్టీ లేయర్ పెండెంట్. ఎంత డిఫరెంట్గా అంటే వర్క్మెన్షిప్ నేను ఎక్స్ప్లెయిన్ కూడా చేయలేకపోతున్నా, అంటే అంత డిఫరెంట్గా ఉంది వర్క్మెన్షిప్. ఇక్కడ వచ్చేసి మీకు క్యాప్ ఇచ్చి, అంటే పర్ల్కి మనకి ఇక్కడ ఏదైతే క్యాప్ ఇచ్చారో సేమ్ అదే క్యాప్ ప్రెషర్ సెట్టింగ్ తోటి ఇక్కడ పియర్ షేప్లో డిఫరెంట్గా ఇచ్చి, అండ్ ఈ లేయర్ సిస్టమ్ ఏదైతే ఉందో ఇక్కడ మళ్ళీ కంటిన్యూ చేశారు. ఇక్కడ కింద కూడా దీనికి మీకు ఒక క్యాప్ వచ్చింది. సో ఇది ఇలా డిటాచ్ చేసుకోవచ్చు.
ఇలా డిటాచ్ చేసుకొని ఈ పర్ల్కి ఏదైతే చిన్న క్యాప్ ఉందో ఆ క్యాప్ మీరు ఇక్కడ ప్రిఫర్ చేయొచ్చండి. ఇలా అంటే వితౌట్ పెండెంట్లో కొంచెం డిఫరెంట్గా లుక్ కావాలి అనుకునే వాళ్ళు ఇలా ప్రిఫర్ చేసుకోవచ్చు. అది ఏదైతే పెండెంట్ తీసేసానో దీన్ని మీరు టీకా లాగా కూడా ప్రిఫర్ చేయొచ్చు. దీనికి ఇక్కడ మీకు ఇంకొక పర్ల్ ఇస్తాము. ఇక్కడ ఒక హ్యాంగింగ్ వస్తుంది, అంటే లూప్ లాగా హుక్ వస్తుందండి. ఆ హుక్కి మీరు బ్లాక్ థ్రెడ్ కానీ ఏదైనా ప్రిఫర్ చేసి ఇది టీకా లాగా కూడా వాడుకోవచ్చు. అండ్ ఈ స్టోన్స్ అనేవి మనకి చేంజబుల్ కాదు, అవి ఫిక్స్డ్ స్టోన్స్. ఇక్కడున్న కలర్ స్టోన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ చేంజబుల్స్ అండి. దీనికి మీకు బ్యాక్ స్క్రూస్ ఉన్నాయి, డిటాచ్ చేసుకోవడానికి బ్యాక్ స్క్రూస్ ఉన్నాయి మొత్తం అన్నిటికీ. ఈ బ్యాక్ స్క్రూకి మీకు పైకి హోల్డ్ చేయడానికి కూడా మీకు ఒక కొండి లాగా ఉంది. సో హోల్డ్ చేయడం చాలా ఈజీ అవుతుంది, తీయడానికి కూడా వస్తుంది. ఇన్ కేస్ ఒకవేళ నెయిల్స్ పెద్దగా ఉండే వాళ్ళకి ఏంటంటే ఇక్కడ జిగ్జాగ్గా ఉంది, రింగ్ కూడా జిగ్జాగ్ ఉంది, హోల్డ్ చేయడానికి కూడా చాలా ఈజీ ఉంటుంది, సాఫ్ట్నెస్ ఉండదు. సో తీసుకోవడానికి కూడా ఈజీ అవుతుంది. ఇక్కడ కూడా చూస్తే మీకు పాలిష్ అనేది ఇక్కడ కూడా డిఫరెన్సియేషన్ తెలుస్తుంది. ఇదంతా ఎల్లో గోల్డ్ ఉంది, ఇక్కడ వచ్చేసి మనకి రోజ్ గోల్డ్ పాలిష్. ఇది చూడండి, ఇక్కడంతా ఎల్లో గోల్డ్ కనిపిస్తుంది, ఇక్కడంతా రోజ్ గోల్డ్ కనిపిస్తుంది. 2 బ్యాక్ చైన్స్ ఉన్నాయి, మెష్ చైన్ వచ్చింది. ఆ మెష్ చైన్ కూడా మీకు ఏంటంటే ఒకటి వచ్చేసి ఎల్లో గోల్డ్ వైట్ గోల్డ్, ఎల్లో గోల్డ్ వైట్ గోల్డ్ బాల్స్ ఏవైతే ఉన్నాయో 2 కాంబినేషన్తో ఉన్నాయి. సో నేను చౌకర్ మీకు ఒకసారి పెట్టుకొని చూపిస్తాను. దీనికి మీరు చాంద్బాలీస్ కానీ లేకపోతే జుమ్కాస్ కానీ ప్రిఫర్ చేస్తే చాలా బాగుంటుంది. అండ్ సింగిల్ పీస్ పెట్టుకున్నా చాలండి, ఇంకా ఏం పెట్టుకోకర్లేదు. మీ ఇంట్లో పెద్ద ఒకేషన్స్ ఉంటే సింగిల్ పీస్ పెట్టుకోవచ్చు, లేదు చిన్న చిన్న ఫంక్షన్స్కి అలాంటి వాటికి వెళ్తే పెండెంట్ వేసుకోవచ్చు. అండ్ దగ్గర వాళ్ళ మ్యారేజ్ అలాంటిది ఏదన్నా ఉంటే ఓన్లీ చౌకర్ పెట్టుకోవచ్చు. ఒకేసారి ఈ ప్రోడక్ట్ని ముగ్గురు కూడా వేసుకోవచ్చు, ఎందుకంటే డిటాచ్ చేసుకోవచ్చు కాబట్టి పెండెంట్ ఒకరు, చౌకర్ ఒకరు, నెక్లెస్ ఒకరిలా కూడా పెట్టుకోవచ్చు. చాలా హెవీగా ఉంది, చాలా నిండుగా ఉంది. అండ్ సింగిల్ పీస్ ఇది ఒక్కటి వేసుకున్నా కూడా రిసెప్షన్కి చాలా బాగుంటుంది. అండ్ ఫ్లెక్సిబిలిటీ ఉండడం వల్ల నెక్ చిన్నగా ఉన్నా కూడా మీకు ఏంటంటే బెండ్ అవుతుంది, కొంచెం పెద్దగా ఉండే వాళ్ళకి కూడా బెండ్ అవుతుంది నెక్ అనేది. ఈ ఫ్లెక్సిబిలిటీ చూడండి. మనకి ఈ చౌకర్ వచ్చేసి అప్రాక్సిమేట్గా 275 గ్రామ్స్ ఉందండి. గోల్డ్ వచ్చేసి 275 గ్రామ్స్ ఉంది. డైమండ్స్ వచ్చేసి ఆల్మోస్ట్ మీకు 23 క్యారెట్స్ వరకు డైమండ్స్ ఉన్నాయి. అప్రాక్సిమేట్గా మీ ఈ నెక్లెస్ వచ్చేసి 29 lakhs వరకు పడుతుంది. సో నేను ఏది చెప్పినా మీకు ట్యాగ్ ప్రైసెస్ చెప్తున్నాను. ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోడక్ట్ విల్ హ్యావ్ ఎన్ నెగోసియేషన్. సో ఫైనల్ ప్రైజెస్ కోసం మీరు మాకు పింక్ చేయొచ్చు, లేదు అనుకుంటే ఈవెన్ డైరెక్ట్గా ఒకసారి షోరూమ్కి విజిట్ చేయండి, ఫిజికల్గా ప్రోడక్ట్ చూడండి. సో నచ్చితే మీరు దాన్ని బట్టి ప్రైజింగ్ మాట్లాడుకోవచ్చు. సో దీనికి నేను ఒక జుంకా తీసుకొచ్చాను, సేమ్ ఇలాగే ఏదైతే కర్వ్స్ ప్యాటర్న్ ఉందో సేమ్ అలాగే ప్యాటర్న్ వచ్చింది, చాంద్బాలి కాంబినేషన్ తోటి. ఈ కలర్ స్టోన్ అనేది చేంజబుల్ అండి. ఇది కూడా 3 ways యూస్ చేసుకోవచ్చు. ఈ డిటాచబుల్ అవుతాయి, ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోడక్ట్ పార్ట్ కూడా డిటాచ్ అవుతుంది. జుంకా ఒకటి డిటాచ్ అవుతుంది, చాంద్బాలి డిటాచ్ అవుతుంది. స్టడ్కి పర్ల్ పెట్టుకొని స్టడ్లా కూడా వేసుకోవచ్చు. ఈ జుంకా ఏదైతే ఉందో ఈ జుంకా తీసిన తర్వాత ఓన్లీ చాంద్బాలి పెట్టుకునేటప్పుడు దీనికి ఒక పర్ల్ ఇస్తాము. ఈ జుంకా మీరు ఇలాంటి వాటికి కూడా వేసుకోవచ్చు అండి. నెక్లెస్కి కూడా ఈ జుంకా తీసేసి దీనికి కూడా పెట్టుకోవచ్చు, అంటే ఈ పెండెంట్ లేకుండా జుంకా పెట్టినా కూడా చాలా బాగుంటుంది. లేదు మీరు జుంకా స్టడ్ ప్రిఫర్ చేస్తే ఈ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని కూడా మీరు టీకా లాగా వాడుకోవచ్చు. మన ఆలోచన బట్టి మనం ఒక ప్రోడక్ట్ తీసుకుంటే దాన్ని ఎన్ని రకాలుగా వాడుకోవచ్చు అనేది మన థాట్ని బట్టి ఉంటుందండి. సో మనకి ఈ జుంకాస్ వచ్చేసి అప్రాక్సిమేట్గా మీకు 48 గ్రామ్స్ ఉంది. అప్రాక్సిమేట్గా మీకు 6.2 lakhs వరకు అవుతుంది. లాంగ్ ఉంది, ఆల్మోస్ట్ మీకు 4 inches ఉందండి. లాంగ్ వచ్చేసి ఆల్మోస్ట్ 4 inches పైననే ఉంది. కింద పర్ల్ వరకు చూసుకుంటే అరౌండ్ 5 inches వరకు ఉంటుంది. సింగిల్గా జుంకా ప్రిఫర్ చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది, అంటే అంత లాంగ్లో షాండియర్స్ లాగా ప్రిఫర్ చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది. సో 24 వైని హైదరాబాద్ ఆగస్ట్ 28న వస్తున్నాను.
నెక్స్ట్ మంత్ అవైలబుల్గా ఉంటుందా అని అడుగుతుంది. ఉంటుంది మ్యామ్. అంటే ఇంత లోపల ఎవరైనా కస్టమర్స్ ఈవెన్ పర్చేస్ చేసినా కూడా ప్రాబ్లం ఏమి ఉండదు. దాని ప్రోడక్ట్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మన దగ్గర ఉంటాయి. సో మీరు వచ్చే ముందర మాకు పింక్ చేయండి, లేదా జస్ట్ మీ నెంబర్ ఒకటి డ్రాప్ చేయండి. దీన్ని మీకు లైవ్లో వీడియో కాల్లో క్లియర్గా ప్రోడక్ట్ చూపిస్తాము అండ్ ఇమేజెస్ షేర్ చేస్తాము. ఇమేజ్ మీ దగ్గర ఉందనుకోండి, మీరు వచ్చినప్పుడు మేము ఆర్డర్ మీద కూడా చేసేసి ఇస్తాము. సో కమింగ్ సీజన్ వచ్చేసి మొత్తం బ్రైడల్ సీజన్ కాబట్టి అష్యూరెన్స్ అయితే ఇవ్వలేము ఉంటుంది ఉండదు అనేది. బట్ మీకు ఏ డీటెయిల్స్ కావాలన్నా కూడా ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోడక్ట్ డీటెయిల్స్ మన దగ్గర అవైలబుల్ ఉంటాయి. ఇమేజెస్ కూడా అవైలబుల్ ఉంటాయి. మీరు స్క్రీన్ షాట్ తీసుకొని మీ దగ్గర పెట్టుకుంటే మీరు వచ్చినప్పుడు కూడా మేము అరేంజ్ చేయగలుగుతాం. ఈవెన్ ఫ్యాక్టరీలో మన దగ్గర ఎక్స్ట్రా పీస్ ఉంటే అరేంజ్ చేస్తాం, లేదా సిమిలర్ ప్రోడక్ట్స్ ఉన్నా కూడా డెఫినెట్గా అరేంజ్ చేస్తాము. టైం ఉందంటే ఆర్డర్ మీద కూడా చేసేసి ఇస్తాం. సో వన్ మోర్ హారం, లేయర్డ్ హారం ఇప్పుడు బాగా ట్రెండ్లో నడుస్తుంది. ఇంకొకటి ఏంటంటే దీన్ని రాణిహార్ అని కూడా అనొచ్చండి, ఎందుకంటే స్టెప్ వైజ్ వచ్చేదాన్ని రాణిహార్ అని కూడా అంటారు. సో లేయర్స్, మల్టీ లేయర్ సిస్టమ్ ఉంటుంది మీకు. ఇందులో వచ్చేసి మనకి 4 లేయర్స్ ఉన్నాయి. 1 2 3 4 లేయర్స్. ఆ 4 లేయర్స్ కూడా 4 డిఫరెంట్ ప్యాటర్న్స్ వచ్చాయండి. కింద ఎంబ్రాయిడర్డ్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో 2 ఒకలా ఉన్నాయి. కింద నెక్లెస్ వచ్చేసి చాలా డిఫరెంట్గా ఉంది. నెక్లెస్కి సైజ్ ఆఫ్ డైమండ్ కూడా పెద్దగా ఉంది అండ్ చాలా లాంగ్ ఉంది. ఇది మీకు పైన ఇక్కడ ఏదైతే డిజైన్ ఇచ్చారో అది కంటిన్యూ చేసుకుంటూ షీట్ ఇక్కడ దాకా వచ్చింది. మీరు ఇది చాలా లాంగ్లో కావాలంటే కూడా లాంగ్లో వేసుకోవచ్చు. అండ్ ఇందులో స్టోన్స్ వచ్చేసి చేంజబుల్ లేవు. సో ఇంత లాంగ్ వరకు వేసుకోవచ్చు అండి. సింగిల్గా వేసుకోవాలి అనుకున్నప్పుడు పైకి పెట్టుకోవచ్చు, లేదు ఇంకొక హారంతో కానీ నెక్లెస్తో కానీ లేకపోతే చోకర్తో కానీ పెట్టుకునేటప్పుడు లాంగ్లో ప్రిఫర్ చేయొచ్చు. నార్మల్గా నేను లెంగ్త్ చెప్పాలి అంటే మీకు జనరల్ లెంగ్త్ అయితే ఇంతవరకు వస్తుంది. లాస్ట్ పార్ట్ వచ్చేసి 36 ఇంచెస్ వరకు ఉంటుందండి. ఇక్కడికి యూజువల్గా మనకి 20, 24, 26, 28, 30, 32 అలా డిఫరెంట్గా వస్తుంది. సో ఈ లెంగ్త్ స్టార్టింగ్ దగ్గర నుంచి ఇక్కడ నుంచి హోల్డ్ చేస్తే మనకి ఈ లెంగ్త్ వచ్చేసి 36 ఇంచెస్ వరకు ఉంటుంది. సో ఇంత లాంగ్ వద్దు, మనకి షార్ట్లో కావాలి అనుకునే వాళ్ళు ఈ లెవెల్లో కూడా ప్రిఫర్ చేసుకోవచ్చు. ఈ లెవెల్లో కూడా మనం చేసి ఆర్డర్ మీద చేసేసి ఇవ్వగలుగుతాము. దీన్ని మనం ఎంత లెంగ్త్లో కావాలంటే అంత లెంగ్త్లో సెట్ చేసుకోవచ్చు అండి. బట్ ఏంటంటే ఈ బ్యాక్ పార్ట్ పోర్షన్ ఏదైతే ఉందో పైకి వెళ్ళిపోకుండా సెట్ చేసుకోవాలనుకుంటే మీరు సైజ్ అనేది తగ్గించుకొని ఆర్డర్ మీద కూడా చేసేసి ఇస్తాము. అండ్ డైమండ్స్ వచ్చేసి మనకి అన్ని ఇందులో రౌండ్ షేప్ ఉన్నాయి, బట్ సెట్టింగ్లో మనకి అన్ని పియర్ షేప్ చూపిస్తున్నాయి. సో ఇందులో డిఫరెంట్ కటింగ్స్ కూడా ఉన్నాయండి. కొన్ని రౌండ్ షేప్ ఉన్నాయి, కొన్ని పియర్స్, కొన్ని మాకీ షేప్ ఉన్నాయి. సైజ్ ఆఫ్ డైమండ్ కూడా అంత పెద్దగా ఉన్నాయి సైజెస్. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి 2 చిలకలు ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి ఇక్కడ 2 చిలకలు ఉన్నాయి, 2. అండ్ ఇక్కడ షేప్స్ చూడండి, ఫ్లవర్ ఏదైతే ఉందో దానికి ఒకటి మార్కీస్, ఒకటి రౌండ్, ఒకటి పియర్. మార్కీస్, రౌండ్, పియర్. అన్ని కలర్ స్టోన్స్ ఏవైతే ఉన్నాయో, డిఫరెంట్గా షేప్స్ ఏవైతే ఉన్నాయో, ఆల్ షేప్స్ ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్లవర్లో కూడా కంటిన్యూ చేశారండి. అన్నిట్లోనూ రౌండ్ ఎక్కువ లేకుండా, పియర్స్ ఎక్కువ లేకుండా, అలా కాకుండా అన్నిట్లోనూ కవర్ చేసుకుంటూ ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి మనకి కింద బ్రాడ్నెస్ ఉంది, పైకి వచ్చేసరికి సన్నగా అయిపోయింది. ఈ బ్రాడ్నెస్లో కూడా సైజ్ ఆఫ్ డైమండ్ చాలా పెద్దగా ఉంది. యూజువల్గా మనకి ఫ్యాన్సీ షేప్స్ ఏవైతే ఉంటాయో అవి మ్యాక్సిమం వచ్చేసి GH ఎక్కువ ఉంటాయండి కలర్స్ అనేవి. ఎందుకంటే మనకి EF కలర్లో చాలా తక్కువగా ఉంటాయి. అవైలబిలిటీ యూజువల్గా చాలా తక్కువగా ఉంటాయి. సో షేప్స్ అనేవి కట్ చేసే దాన్ని బట్టి ఉంటుంది. రౌండ్లో ఏవైతే ఇంక్లూజన్స్ ఎక్కువ ఉంటాయో ఆ ఇంక్లూజన్స్ తీసేయడం కోసం షేప్ అనేది కట్ చేస్తారు. అందుకోసమనే అవి క్వాలిటీ అనేవి, కలర్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. చాలామంది అడుగుతారు EF కలర్ ఎందుకు ఉండదండి షేప్స్లో. ఉంటాయి, బట్ ప్రైజింగ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కంపేర్ టు రౌండ్ కంటే ఎక్కువగా ఉంటాయి ఫ్యాన్సీ షేప్స్. ఈ హారం వచ్చేసి అప్రాక్సిమేట్గా మనకి 37 lakhs పడుతుందండి. ఇందులో డైమండ్స్ కూడా డిఫరెంట్ షేప్స్ ఉన్నాయి కాబట్టి ప్రతి దాంట్లోనూ క్యారెటేజ్ ప్రకారం క్యాలిక్యులేట్ చేసుకుంటే కూడా డిఫరెంట్ ఉంది. రౌండ్స్ వచ్చేసి మనకి 6 carats ఉన్నాయి. మార్కీస్ వచ్చేసి ఆల్మోస్ట్ మీకు ప్యూర్ షేప్ అరౌండ్ 11 plus 6 16 carats ప్యూర్ షేప్ ఉన్నాయండి. మార్కీస్ వచ్చేసి అరౌండ్ 13.5 carats దాకా ఉన్నాయి. రౌండ్ షేప్ వచ్చేసి అరౌండ్ 16 carats వరకు ఉన్నాయి. అంటే ఆల్మోస్ట్ మనకి డైమండ్ హారంలో దగ్గర 35 carats వరకు ఉన్నాయండి. సో ఎంబ్రాయిడ్స్ అనేవి చేంజబుల్ కాదు, చేసేసి ఇస్తాము. బట్ కొన్ని హారాలు వస్తాయి, అవి డిటాచబుల్ కూడా వస్తాయి. మల్టీ లేయర్స్ ఏవైతే ఉన్నాయో
డిటాచబుల్ కూడా వస్తాయి. సేమ్ ప్యాటర్న్లో మనం డిటాచబుల్ కావాలి అంటే కూడా చేసేసి ఇస్తాం. బట్ దిస్ ఇస్ నాట్ ఎగ్జిస్టింగ్ పీస్, డిటాచబుల్ పీస్ అయితే కాదు. సో ఇంత హారం సింగిల్గా వేసుకోవాలి అని ఉండే వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది ఇది. పల్లవి మేడం లాస్ట్ పల్లవి గారు, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ విత్ అస్. అప్రాక్సిమేట్గా 37 lakhs పడుతుంది హారం. ఇలాంటి హెవీ హారం ఇలాంటి చోకర్ మీద ప్రిఫర్ చేస్తే చాలా, ఇంకా మొత్తం అందరూ బ్రైడ్నే చూస్తారు, గ్రూమ్ని ఎవరు చూడరు. ఎందుకంటే జ్యువెలరీ అంత హెవీగా ఉంటుంది కాబట్టి. అడగాలి, ఖచ్చితంగా అడుగుతారు, ఎక్కడ కొన్నారు అని 100% అడుగుతారు. ఈచ్ అండ్ ఎవ్రీ ఒక్కరు అడుగుతారు. అంత హెవీగా, అంత బ్యూటిఫుల్గా ఉంది. 2 కాంబినేషన్ కూడా చాలా బాగుంది. అండ్ వన్ మోర్ నెక్లెస్, యూ షేప్ ప్యాటర్న్. ఇందాక చూపించిన నేను రూబీస్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకి అంతా గోల్డ్తోనే ఉంది, గోల్డ్ అండ్ డైమండ్స్. అండ్ ఇందులో ఏంటంటే స్పెషాలిటీ, ఈచ్ అండ్ ఎవ్రీ పీస్ సింగిల్ పీస్ అండి. సో దానివల్ల ఫ్లెక్సిబిలిటీ అనేది ఎక్కువగా ఉంది. అండ్ ఇక్కడ మీకు ఎలాంటి కలర్ స్టోన్ ఇవ్వలేదు. ఇక్కడ వచ్చేసి మీకు గోల్డ్ తోటి షేప్ కూడా డిఫరెంట్గా ట్రయాంగిల్, అంటే వెనక నుంచి చూస్తే ఇలా చూస్తే ట్రయాంగిల్ కనిపిస్తుంది, ఆ షేప్తో డిఫరెంట్గా ఇచ్చారు. ఇవన్నీ ప్రెషర్ సెట్టింగ్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి అన్ని సింగిల్ డైమండ్స్. ఇదంతా 2 prong సెట్టింగ్ అండి, బొట్టు స్టైల్లో ఉంటుంది. అంటే 5 diamonds ఉన్నాయి. ఆ 5 diamondsలో కూడా ఎలా సెట్ చేశారు అంటే ఒకటి పైకి, ఒకటి కిందకి, ఒకటి పైకి, ఒకటి కిందకి జిగ్జాగ్ షేప్లో సెట్ చేశారు. ఆ సెట్టింగ్ వల్ల ఏమవుతుందంటే బ్రైట్నెస్ ఎక్కువగా కనిపిస్తుంది, అంటే చూడటానికి కూడా విజిబిలిటీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ మీకు అదే కంటిన్యూ చేసుకుంటూ మనకి రోడియం పాలిష్ తోటి రెడ్ పాలిష్ తోటి మీకు చైన్ అనేది కంటిన్యూ అయింది, ఫ్లవరీ ప్యాటర్న్ మొత్తం. సో పై వరకు కూడా ఫ్లవర్ ప్యాటర్న్లోనే ఉంది. బ్యాక్ వచ్చేసి మీకు లింక్స్ ఉన్నాయి. ఈ లింక్స్ వల్ల ఎంత లెంగ్త్లో కావాలంటే అంత లెంగ్త్లో కూడా చేసుకోవచ్చు. అండ్ చాలా ఫ్లెక్సిబుల్గా ఉందండి నెక్లెస్ కూడా, చాలా ఫ్యాన్సీగా ఉంది, డిఫరెంట్గా ఉంది నెక్లెస్. అన్నిట్లో కలర్ స్టోన్స్ కాకుండా ఓన్లీ డైమండ్ ప్రిఫర్ చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది ఇది. ఏంటంటే ఈ ప్యాటర్న్ అనేది చాలా యూనిక్గా కొత్తగా ఉంది. ఈ గోల్డ్ ప్యాటర్న్ ఏదైతే ఉందో చాలా యూనిక్గా ఉంది. ఇవన్నీ మనకి ప్రెషర్ సెట్టింగ్లోనే ఉన్నాయి. దిస్ ఆర్ నాట్ సింగిల్ డైమండ్స్. సో అప్రాక్సిమేట్గా మనకి ఈ నెక్లెస్ వచ్చేసి అరౌండ్ 6.7 lakhs వరకు పడుతుంది. ఎందుకంటే డైమండ్సే ఆల్మోస్ట్ మీకు 6.5 carats వరకు ఉన్నాయి. గోల్డ్ వచ్చేసి 58 grams గోల్డ్ ఉంది. ఈ 18 carat పాలిష్ కాబట్టి ఇంత షైనింగ్ అనేది ఉంది. గ్లాసీ ఫినిష్ ఉంది, మ్యాట్ ఫినిష్ లేదు. ఆ గ్లాసీ వల్ల మీకు చాలా హై పాలిష్ లాగా కనిపిస్తుంది. ఫ్యాన్సీ కైండ్ ప్రిఫర్ చేసే వాళ్ళకి చాలా బాగుంటుందండి. ప్యూర్ ఫ్యాన్సీ ప్యాటర్న్ ఇది. సో వన్ మోర్ డిఫరెంట్ నెక్లెస్, ఎమెథిస్ట్ స్టోన్ కాంబినేషన్తో చేశారు. ఆల్మోస్ట్ ప్రతిదీ రెగ్యులర్గా గ్రీన్, రెడ్, బ్లూ రెగ్యులర్ కలర్స్. కొంచెం డిఫరెంట్గా కలర్ ప్రిఫర్ చేయాలనుకునే వాళ్ళు ప్రిఫర్ చేయొచ్చు. ఎమెథిస్ట్ ఇది. ఆ కలర్ కూడా చాలా డిఫరెంట్గా ఉందండి. లైట్ బ్రింజాల్ కలర్ వచ్చింది, లైట్ బ్రింజాల్ కలర్ చాలా డిఫరెంట్గా ఉంది. పిల్లలు జెమ్స్ తింటారు కదా, ఆ కలర్లా కనిపిస్తుంది అది. సో ఇది వచ్చేసి మనకి 2-tone పాలిష్ వచ్చిందండి, రోజ్ గోల్డ్ విత్ ఎల్లో గోల్డ్. ఈ పైన షేప్ ఏవైతే ఉన్నాయి ఇవన్నీ బకెట్స్ విత్ రౌండ్ కట్ కాంబినేషన్. కింద మొత్తం అన్ని ప్రెషర్ సెట్టింగ్ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మనకి అన్ని సింగిల్ డైమండ్సే ఉన్నాయి. సో ఈవెన్ ఇది కూడా అంత సింగిల్ పీస్, ఒకదానికి ఒకటి లింక్ చేసిన పీసెస్ ఇవి. సో విరిగిపోయే ఛాన్సెస్ ఉండవు అండ్ స్టిఫ్గా కూడా ఉండదు, ఫ్లెక్సిబిలిటీగా ఉంటుంది మీకు నెక్లెస్. మీకు సేమ్ కాంబినేషన్లో ఇయర్ రింగ్స్ కూడా ఆర్డర్ పైన చేసుకోవచ్చు. మీకు ఇందులో కావాలి అనుకుంటే మనం డిటాచబుల్ కూడా చేయొచ్చండి. అంటే కలర్ స్టోన్స్ వచ్చేసి మీకు చేంజబుల్ కావాలన్నా కూడా చేంజబుల్లో చేసేసి ఇస్తాము. ఇవాళ ఆల్మోస్ట్ అన్ని ఫ్యాన్సీ ప్యాటర్న్స్, ప్రతి ఒక్కరు ట్రెడిషనల్గానే చూపిస్తున్నారు, కొన్ని ఫ్యాన్సీలో చూపించండి అంటే. సో అందుకోసమని ఇవాళ లైవ్లో అన్ని ఫ్యాన్సీ ప్యాటర్న్స్ తీసుకున్నాము. ఈ బ్యాక్ సైడ్ కూడా చూడండి. సో వైట్ గోల్డ్ మీకు రోడియం పాలిష్, వైట్ గోల్డ్ రోడియం పాలిష్. ఇక్కడ వచ్చేసి మనకి అంతా రోజ్ గోల్డ్ పాలిష్ వచ్చింది. చైన్ కూడా మనకి రోజ్ గోల్డ్ వచ్చింది. ఇదంతా మీకు రోజ్ గోల్డ్ ప్లస్ వైట్ గోల్డ్ కాంబినేషన్తో ఉంది.
సో బకెట్స్ కూడా ఒక కైండ్ ఆఫ్ షేపే అండి. నేను ఇందాక ఏదైతే చెప్పానో పియర్స్ మాకీస్ ఎలా అయితే ఉన్నాయో బకెట్స్ కూడా ఒక కైండ్ ఆఫ్ షేప్. దానివల్ల గ్లిటరింగ్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. దాంట్లో కటింగ్స్ ఎక్కువ ఉండవు కానీ గ్లిటరింగ్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీ డైమండ్, ఎవ్రీ షేప్ ఆఫ్ డైమండ్ కూడా మీకు ఎక్స్చేంజ్ వాల్యూ అనేది ఉంటుంది. చాలామంది అంటారు బకెట్స్కి ఎక్స్చేంజ్ వాల్యూ తక్కువ ఉంటుందని. లేదండి, ఈచ్ అండ్ ఎవ్రీ డైమండ్ కూడా ఎక్స్చేంజ్ వాల్యూ యాజ్ ఇట్ ఈస్ ప్రివైలింగ్ మార్కెట్ ప్రైస్ ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకి అప్రాక్సిమేట్గా ఆల్మోస్ట్ 9.5 lakhs వరకు మీకు డైమండ్ నెక్లెస్ పడుతుంది. ఇందులో గోల్డ్ వచ్చేసి 69 grams ఉందండి. అండ్ డైమండ్స్ వచ్చేసి ఆల్మోస్ట్ 9 carat డైమండ్స్ ఉన్నాయి. సో దీనికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ అయితే నేను తీసుకోలేదు, బట్ మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ మనం ఇదే షేప్లో ఇయర్ రింగ్స్ స్టాండర్డ్గా చేయించుకోవచ్చు. ఇది ఫ్లెక్సిబుల్ ఇచ్చేసి ఇది స్టడ్ లాగా ఇచ్చి ఇయర్ రింగ్స్ చేయించుకోవచ్చు అండి. మిక్స్ అండ్ మ్యాచ్లో కూడా దొరుకుతాయి మీకు. బట్ ఎగ్జాక్ట్లీ కావాలి అనుకునే వాళ్ళు ఇలాంటిది ఇయర్ రింగ్ కూడా ఆర్డర్ మీద చేసేసి ఇస్తాము. సో జెంట్స్ బ్రేస్లెట్, ఇది వచ్చేసి మన కాజు కత్లీ ప్యాటర్న్ అంటారు, ఎందుకంటే షేప్ కూడా అలాగే ఉంటుంది. మన కాజు బర్ఫీ స్వీట్ ఎలా అయితే ఉంటుందో అదే షేప్ ఉంటుందండి. సో ఆల్టర్నేట్ ఉంది డైమండ్ రోజ్ గోల్డ్ పాలిష్, డైమండ్ రోజ్ గోల్డ్ పాలిష్ అనేది. సో ఏమవుతుందంటే తిరుగుతున్నప్పుడు మీకు టూ షైనింగ్ అనేది తెలుస్తుంది. ఇది మొత్తం గ్లాసీ ఫినిష్ ఉంది. టోటల్ వచ్చేసి మీకు రౌండ్ ప్యాటర్న్. ఇలా చూస్తే ఏమవుతుందంటే ఇది ఫ్లాట్ లాగా అనిపిస్తుంది, ఇది ఫ్లాట్ లాగా అనిపిస్తుంది, బట్ ఓవరాల్గా వచ్చేసి రౌండ్ లా ఉంటుంది. సో ఇది ఫిష్ క్లిప్ వచ్చేసి ఫిష్ క్లిప్. సో సింగిల్గా ఎవరైనా కూడా వేసుకోవడానికి వస్తుంది. అంటే కొన్నిటికి ఎలా ఉంటాయంటే ఎస్ హుక్స్ వస్తాయి, ఎస్ హుక్ వల్ల పెట్టుకోవాలి, ఇంకొకరు సపోర్ట్ చేయాల్సి వస్తుంది. బట్ ఫిష్ క్లిప్ అయితే ఇండివిజువల్గా కూడా ప్రిఫర్ చేయొచ్చు. ఇది వచ్చేసి మనకి 2.4 lakhs ఉందండి. సో ఎప్పుడు హస్బెండ్ వైఫ్కే గిఫ్ట్ ఇస్తారు కదా, ఈసారి వైఫ్ హస్బెండ్కి గిఫ్ట్ ఇవ్వడానికి వాళ్ళ బడ్జెట్లో ఉంది ఇది. ఆల్మోస్ట్ మీకు ఇందులో డైమండ్స్ వచ్చేసి 2.16 carats ఉన్నాయి. 2.4 lakhsలో వచ్చేస్తుంది మీకు ఇది. ఎక్కువ బ్రాడ్గా లేదు, అంటే సింపుల్సిటీ ప్రిఫర్ చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది ఇది, హెవీగా లేకుండా. ఎలాగో గోల్డ్లో 30, 40, 50 grams మీరు బ్రేస్లెట్స్ ప్రిఫర్ చేస్తారు కదా, సో ఆ ప్లేస్లో మీరు ఇది ప్రిఫర్ చేయొచ్చు. ఎందుకంటే ఆల్మోస్ట్ గోల్డ్ రేట్ కూడా డైమండ్తో పాటు సమానంగా వచ్చేసిందండి. సో వన్ మోర్ బ్రేస్లెట్, షేప్ కూడా డిఫరెంట్గా ఉంది. ఇది ఓన్లీ ఫ్రంట్ పార్ట్ వరకే ఉంది. మనకి బ్యాక్ పార్ట్ వచ్చేసి మొత్తం అంతా మ్యాట్ ఫినిష్ తోటి రోజ్ గోల్డ్ పాలిష్ ఇచ్చారు. మొత్తం మ్యాట్ ఫినిష్ ఉంది, చాలా సాఫ్ట్గా అనిపిస్తుంది. సైడ్ వచ్చేసి మనకి గ్లాసీ ఫినిష్ తోటి ఇచ్చారు. సో షేప్ కూడా డిఫరెంట్ షేప్ అండి. ఈచ్ అండ్ ఎవ్రీ దానికి లింకింగ్ సిస్టమ్ ఉంది. నార్మల్గా మనకి చెక్స్ ప్యాటర్న్ ఇచ్చేస్తే వాచ్ బెల్ట్ లాగా కనిపిస్తుంది, బట్ ఇది మీకు వాచ్ బెల్ట్ లాగా కనిపించదు, చాలా డిఫరెంట్గా ఉంది. షేప్ అనేది డిఫరెంట్గా ఉంది, ఆ షేప్ వల్ల వాచ్ ప్యాటర్న్ అనిపించదు. ఇందులో కూడా మనకి 3 polishes ఉన్నాయి. ఈ పైన వచ్చేసి మనకి రోడియం పాలిష్, సైడ్ వచ్చేసి ఎల్లో గోల్డ్ పాలిష్, ఇక్కడ వచ్చేసి మొత్తం రోజ్ గోల్డ్ పాలిష్. దీనికి డబల్ లాకింగ్ సిస్టమ్ ఉంది, సేఫ్ సైడ్ ఉంటుంది మీకు. ఇక్కడ సింగిల్ లాక్ వస్తుంది, ఇదొకటి డబల్ లాక్ వస్తుందండి. సో డబల్ లాకింగ్ సిస్టమ్ వల్ల ఊడిపోయే ఛాన్సెస్ అయితే ఉండవు. సో బ్రేస్లెట్ మొత్తం తిరుగుతున్నా కూడా మీకు డిఫరెంట్గా కనిపిస్తుంది, ఎందుకంటే ఇక్కడ వచ్చేసి మనకి వైట్, ఇక్కడ వచ్చేసి మనకి రోజ్ గోల్డ్ ఉంది కాబట్టి 2 బ్రేస్లెట్ పీసెస్ లా అనిపిస్తుంది. ఇలా వేసుకోవచ్చు, ఇలా కూడా వేసుకోవచ్చు. 2 piece వేసుకున్న ఫీలింగ్ వస్తుంది ఇది వేస్తే. సో వన్ మోర్ నెక్లెస్, డైమండ్ ఫ్లవరీ ప్యాటర్న్, మొత్తం ఫ్లవర్లో ఉంది. ఈ ఫ్లవర్ లుక్కే మొత్తం మీకు ఇక్కడ కూడా పెటల్స్ అన్నీ అలాగే ఇచ్చారు. సైడ్కి వచ్చేటప్పుడు చిన్నగా అయిపోయింది. ఇదంతా మనకి ఎల్లో గోల్డ్లో ఉందండి. సేమ్ అదే పెటల్స్ని కంటిన్యూ చేసి చైన్ కూడా అలాగే ఇచ్చారు. సో ఇందులో ఏంటంటే ఓన్లీ పెటల్సే కాకుండా పెటల్ లోపల ఏదైతే ఉంటుందో నార్మల్గా ఫ్లవర్స్కి అలాంటివి కూడా ఉన్నాయండి. సో చూడటానికి కూడా చాలా డిఫరెంట్గా ఉంది. మిడిల్ వచ్చేసి ప్రెషర్ సెట్టింగ్ ఉంది. సైడ్ కూడా ఇవన్నీ ఏదైతే మాకీ షేప్ ఉన్నాయో దాంట్లో కూడా 2 డైమండ్స్ సెట్ చేశారు. మీకు ఏంటంటే ఇందులో ఇంకొంచెం హెవీగా కనిపించడానికి మనం కింద పర్ల్స్ కూడా వేసుకోవచ్చు. దీనికైతే ఆప్షన్ ఉంది, దీనికి లింక్ ఇచ్చి మీకు పర్ల్స్ ఇస్తారు.
ప్రతిదానికి పర్ల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకొంచెం హెవీగా కనిపించాలనుకునే వాళ్ళు పర్ల్స్ యాడ్ చేసుకోవచ్చు, లేదా సింపుల్గా ప్రిఫర్ చేసే వాళ్ళు ఇలా సింగిల్గా నెక్లెస్ ప్రిఫర్ చేయొచ్చండి. ఇది వచ్చేసి ఆల్మోస్ట్ 6 క్యారెట్ డైమండ్స్ ఉన్నాయి, 39 గ్రామ్స్ గోల్డ్ ఉంది. అప్రాక్సిమేట్గా మీకు 5.6 lakhs వరకు పడుతుంది. పర్ల్స్ వేసుకునే కూడా చాలా బాగుంటుంది. పర్ల్స్ కాకుండా గ్రీన్ బీడ్స్ కానీ రూబీ బీడ్స్ కానీ అలాంటివి కూడా ప్రిఫర్ చేయొచ్చు. అలా ప్రిఫర్ చేసినా కూడా చాలా బాగుంటుందండి. ఇలాంటిదే పెద్ద స్టడ్ చేయించుకుంటే చాలు, ఇలా ఏదైతే స్టడ్ వస్తుందో అలాంటి స్టడ్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇలాంటి నెక్లెసెస్కి అన్నిటికీ హ్యాంగింగ్స్ జుమ్కాస్ కంటే కొంచెం డిఫరెంట్గా ట్రై చేయొచ్చు. వాటికి మీకు ఏంటంటే ఫ్రెంచ్ క్లిప్ ఇస్తాము, పెద్ద సైజ్ ఆఫ్ స్టడ్ కాబట్టి ఫ్రెంచ్ క్లిప్ ఇవ్వడం వల్ల ముందుకి పడిపోయే ఛాన్స్ ఉండదు. సో యూజువల్గా మన దగ్గర ఆర్డర్ సిస్టమ్ వచ్చేసి మినిమం 20 days పడుతుందండి, సర్టిఫికేషన్కి 5 days పడుతుంది, టోటల్గా 25 days పడుతుంది. సో డైమండ్ ఏదైనా ఆర్డర్ ఇవ్వాలి అనుకుంటే 25 days కంపల్సరీ. అండ్ మన దగ్గర డిజైనర్ ఉన్నారు, ఆ డిజైనర్ దగ్గర మీకు ఎలాంటి డిజైన్ కావాలి అన్నా కూడా మనం చేసి ఇవ్వగలుగుతాము. తను డిజైన్ చేసిస్తుంది, సో దట్ మీకు ఓకే అనిపిస్తే దాన్ని మనం ఆర్డర్ ఫర్దర్గా వెళ్ళొచ్చు. సో ఈ వాటికి కొంచెం మనకి మ్యాచింగ్ అయ్యేటట్టు బ్యాంగిల్స్ ఇవన్నీ వచ్చేసి మీకు 2.5 విత్ క్లిప్ సిస్టమ్ ఉంటుందండి. సో 2.4 వాళ్ళు వేసుకోవచ్చు, 2.6 వాళ్ళు కూడా వేసుకోవచ్చు. ఇది వచ్చేసి ఫ్లవర్ ప్యాటర్న్ ఉండి మొత్తం ఎక్స్ షేప్ వచ్చింది. ఎక్స్ ఎలా అయితే షేప్ ఉంటుందో సేమ్ అదే షేపు, అంతే సింగిల్ డైమండ్స్ ఉన్నాయండి ఇందులో. ఇది కూడా డబల్ లాకింగ్ సిస్టమ్ ఉంది, సైడ్ 2 locks వచ్చాయి, మిడిల్ ఒక లాక్ వస్తుంది. సో ఇది 2-tone పాలిష్ వచ్చింది, రోజ్ గోల్డ్ విత్ వైట్ గోల్డ్ పాలిష్. ఎక్కువ ఎందుకు ప్రిఫర్ చేస్తారంటే రోజ్ గోల్డ్ అనేది కొంచెం కంటెంపరీ ప్యాటర్న్ లుకింగ్ డిఫరెంట్గా ఉండే వాళ్ళ కోసం రోజ్ గోల్డ్ చాలా బాగుంటుందండి. ఎల్లో గోల్డ్లో డైమండ్ అనేది డల్గా కనిపిస్తుంది, అందుకే ఎల్లో గోల్డ్ ఎక్కువగా ప్రిఫర్ చేయరు. రోజ్ గోల్డ్ ప్రిఫర్ చేయడానికి కారణం ఏంటంటే డైమండ్ అనేది షైనింగ్ ఎక్కువగా ఉంటుంది, సో అందుకే ఎక్కువ రోజ్ గోల్డ్ ప్రిఫర్ చేస్తారు. సో 1 more పీస్. సో ఇవన్నీ సింగిల్ డైమండ్స్. ఇది వచ్చేసి మనకి ఓవల్ షేప్లో ఉంది, ఓవల్ షేప్లో సింగిల్ డైమండ్స్ అండి. సో ఇవాళ తీసుకొచ్చిన మ్యాక్సిమం డైమండ్ సెట్స్లో అన్ని డిఫరెంట్ షేప్స్ చూపించాను. పియర్ షేప్, మార్కీస్, బకెట్స్, రౌండ్. ఇది వచ్చేసి మనకి మళ్ళీ ఓవల్ షేప్, సింగిల్ పీస్ ఓవల్కి చుట్టూరా మొత్తం రౌండ్ షేప్ ఇచ్చారు. సో ఇది కూడా మనకి 2.5 ఉందండి సైజ్ ఆఫ్ బ్యాంగిల్. ఈ 2.5 సైజు నేను ఇందాక చెప్పినట్టు అందరూ వేసుకోవచ్చు, అంటే 2.6 వాళ్ళు వేసుకోవచ్చు, 2.4 వాళ్ళు కూడా వేసుకోవచ్చు. ఓపెనబుల్ ఉంటుంది కాబట్టి 2.6 వాళ్ళకి వస్తుంది. నార్మల్గా డైరెక్ట్గా వేసుకునే వాళ్ళు 2.4 వాళ్ళు డైరెక్ట్గా వేసుకోవచ్చు. సో ఈచ్ అండ్ ఎవ్రీ బ్యాంగిల్ వచ్చేసి మనకి అప్రాక్సిమేట్గా ఇది అయితే మీకు 2.9 lakhs వరకు పడుతుంది. కొంచెం బ్రాడ్నెస్ ఎక్కువ ఉంది, ఇది వచ్చేసి థిన్గా ఉంది. ఇందులో ఏంటంటే డైమండ్స్ పెద్ద సైజ్ వల్ల మీకు ప్రైజింగ్ అనేది ఎక్కువ కనిపిస్తుందండి. దానికి దీనికి వేరియేషన్ జస్ట్ 10,000. సో సైజ్ ఆఫ్ డైమండ్ ప్రిఫర్ చేసేవాళ్ళు ఇది ప్రిఫర్ చేయొచ్చు, డిజైన్ కోసం ప్రిఫర్ చేసేవాళ్ళు ఇది ప్రిఫర్ చేయొచ్చు. ఇది 2.8 ఉంది, ఇది 2.9 ఉంది. సో ఎలాంటి డిజైన్ మీకు నచ్చినా కూడా మీరు ఆ డిజైన్స్ అనేది స్క్రీన్ షాట్ తీసుకోండి. ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోడక్ట్ మా వాళ్ళు కొంచెం టైం తీసుకొని మీకు వీడియో చూపిస్తున్నారు కాబట్టి స్క్రీన్ షాట్స్ తీసుకోవాలనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు. మాకు వాట్సాప్లో కానీ, ఇన్స్టాలో కానీ, ఫేస్బుక్ కానీ, ఇన్ కేస్ యూట్యూబ్లో చూస్తే యూట్యూబ్లో కానీ స్క్రీన్ షాట్స్ అక్కడ కూడా డైరెక్ట్గా తీసుకొని మీరు పింగ్ చేయొచ్చు. మా నెంబర్స్ కూడా మీకు ఇచ్చాము. సో వన్స్ అగైన్ మీ అందరి కోసం కృష్ణ జ్యువెలరీస్ నెంబర్స్. సో ఇండియా మొత్తం ఫ్రీ షిప్పింగ్ ఉందండి. చాలామంది ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకొని అక్కడ డోర్ డెలివరీ ఇచ్చి మేము అక్కడి నుంచి కూడా క్యాష్ కలెక్ట్ చేసుకుంటున్నాము, ఈవెన్ చెక్స్ కూడా కలెక్ట్ చేసుకుంటున్నాము. సో అదర్ కంట్రీస్ కూడా షిప్పింగ్ ఉంది. వాళ్ళ కస్టమ్స్ని బట్టి డిఫరెంట్ కంట్రీస్ ఒక్కొక్క రకంగా కస్టమ్స్ ఛార్జ్ చేస్తారండి. సో వచ్చే ముందర ఒక్కసారి మాకు పింక్ చేయండి. అంటే మ్యాక్సిమం చాలామంది కస్టమర్స్, కొత్త కస్టమర్స్ అంటే లైవ్ నుంచి వచ్చే వాళ్ళు ఉన్నారు. సో మాకు ఒకసారి పింక్ చేస్తే మాకు కూడా ఒక ఐడియా వస్తుంది, లైవ్ ఎంతమందికి వెళ్తుంది అనేది కూడా మాకు కూడా తెలుస్తుంది. సో ఒక్కసారి మా వాట్సాప్ నెంబర్కి పింక్ చేసి వస్తే ఇన్ కేస్ ఒకవేళ మీ మైండ్లో ఏదైతే అనుకుంటున్నారో డిజైన్స్, అలాంటి డిజైన్స్ కూడా మేము ముందుగానే తెప్పించగలుగుతాం.
మీరు వచ్చి కూర్చున్నాక మేము తెప్పించేదానికంటే ముందుగా కూడా మాకు తెప్పించుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. సో వచ్చే ఒక 1 hour ముందు కానీ అట్లీస్ట్ 1 day ముందర కానీ మీరు ఒకసారి పింక్ చేశారనుకోండి, సో మీ మైండ్ సెట్ మీ టేస్ట్కి తగ్గట్టుగా మేము స్టాక్ అరేంజ్ చేసి పర్టికులర్ సేల్స్ పర్సన్ని మీకు అసైన్ చేస్తాము. ఏంటంటే ఈ క్రౌడ్లో మీరు ఎవరి దగ్గరికి వెళ్ళాలనేది కన్ఫ్యూజన్ ఉండదు. సో మీకోసం మీకు అంటే మీ సోఫిస్టికేషన్ కోసం మేము ఒక పర్టికులర్ సేల్స్ పర్సన్ ఇస్తాము. హైజీనిక్ ఉంటుంది, ఎలాంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే చాలామంది చెప్తున్నారు నెక్స్ట్ వేవ్ ఎలా ఉంటుంది అనేది. సో భయపడాల్సిన అవసరం ఏం లేదండి, అందరూ జాగ్రత్తగా ఉండండి. సో ఎక్కువ మనం ఈ పాండమిక్లో ఎక్కువ భయపడితే కూడా అనవసరంగా అంటే అది మెంటల్గా మనల్ని స్ట్రెస్ చేస్తుంది. కాబట్టి ఎలాంటి భయం పెట్టుకోకండి. సో హోప్ సో ఇవాళ లైవ్ సెషన్ అందరికీ నచ్చింది అనుకుంటాను. హ్యావ్ ఎ గ్రేట్ డే, హ్యావ్ ఎ గ్రేట్ మంత్ ఎండ్. అండ్ వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండి ఇన్ అడ్వాన్స్. రేపే మనకి ఫ్రెండ్షిప్ డే. సో అందరికీ ముందుగానే చెప్తున్నాను. రేపు నా ప్లేస్లో రమ వచ్చేసి మీకు గోల్డ్ లైవ్ సెషన్ చెప్తుంది. సో అందులో కూడా మీకు ఏమైనా డిజైన్స్ నచ్చితే కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇవాళలాగే ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోడక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. మీకు నచ్చిన డిజైన్స్ మీరు స్క్రీన్ షాట్స్ తీసుకొని మాకు ఇమేజెస్ షేర్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.